నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్ కుమార్ నేను మీకు ఈరోజు ఢిల్లీలో టులిప్ ఫెస్టివల్ ఎలా జరగబోతోంది ఢిల్లీ టులిప్ ఫెస్టివల్ తాలూకా ప్రాముఖ్యత ఏదో మీకు తెలియబోతున్నాను ముఖ్యంగా టులిప్ ఫెస్టివల్ని రెండో ఏడాది ముఖ్యంగా ఢిల్లీ నగరంలో చేస్తున్నారు ముఖ్యంగా చూసుకోవచ్చు రకరకాల ఫ్లవర్స్ మనం ఎదురుగా చూపించే కార్యక్రమాలు అయితే పెట్టుకున్నాం ముఖ్యంగా చాలా రకాలు 8-9 రకాల గల ఫ్లవర్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నారు తెలుపు పసుపు ఎరుపు గులాబీ నారింజ ఊదా రంగు నలుపు మరియు పసుపు మరియు ఎరుపు తెలుపు వంటి గల పువ్వులన్నిటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ ఇది ముఖ్యంగా ఢిల్లీలోని ముఖ్యంగా ఎంబసీ ముఖ్యంగా విదేశీయులకు సంబంధించి వాళ్ళ అధికారిక ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకునేందుకు ఇది ఒక ఎంబసీ వాళ్ళకు సహాయ ప్రాంతంగా ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఫెస్టివల్ జరుగుతున్న సందర్భంగా చూసుకోవచ్చు చుట్టుపక్కల కూడా మొత్తంగా గార్డెన్లో ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేసుకుంటూ స్వేచ్ఛగా అందరూ కూడా ఆనందంగా హ్యాపీగా జరుపుకుంటున్నారు మరి ఇక్కడ చాలామంది పర్యాటకులు కూడా ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు ఇక్కడ అడిగి తెలుసుకుందాం మ్యామ్ ఎక్స్క్యూజ్ మీ దీస్ ఫ్లవర్స్ ఆర్ టులిప్ ఫెస్టివల్ హౌ డు ఫీలింగ్ లైక్ దట్ ఇన్ ఢిల్లీ క్లైమేట్ They're beautiful. I think the tulips are beautiful. What do you think? A lot of almost of colors. In which color how do you Oh, like which color do I like the best? There were those red ones I like, the red ones. Are you coming from which country? The United States. How many days are still continuing in Delhi? Which of the most one like in Delhi? Oh, what do you think? So far? The Tulip Festival. The Tulip Festival. Can you tell me about Delhi India culture? We haven't been here for that long, so we're just exploring today. Yeah, but it seems great, and we're excited to see the rest. How do you like India culture in few days? I love it. It's been amazing here. We've met very nice people, very friendly and very nice. I'm at Tulip Garden. My name is Anya. Last year I went with my sister to the roundabout where there were lots of tulips. How do you feeling like that? A lot of colors of flowers in front of. I love it when I see the color of flowers. Which color flower do you like most? The most I like purple, red and yellow and orange. Where do you stay in Delhi? I stay in Green Park. My school is Mothers International. ఈ టులిప్ ఫెస్టివల్ జరుగుతుంది మొత్తానికి రహదారికి రోడ్డుకి ఇరువైపులా కూడా శాంతి పత్ మార్గంలో అయితే ఇక్కడ పూలని ఏర్పాటు చేశారు మొత్తంగా 8-9 రకాల గల ఫ్లవర్స్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు పర్యాటకులకి ఇదొక అందమైన ప్రదేశంగా అని చెప్పుకోవచ్చు మొత్తానికి ఢిల్లీ పొల్యూషన్ ఏ విధంగా ఉంటుందో ఆ పొల్యూషన్తో పాటు ఇప్పుడు వింటర్ కూడా ఢిల్లీలో అలానే ఉంటుంది మొత్తానికి సంబంధించి ఇక్కడ శాంతిపత్ మార్గంతో పాటు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో కూడా మొత్తానికి సంబంధించి మొఘల్ గార్డెన్లో కూడా అక్కడ కూడా మొత్తానికి ఈ ఫ్లవర్స్ అయితే అన్ని రకాల ఫ్లవర్స్ అయితే అక్కడ రాష్ట్రపతి భవన్లో అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ఇక్కడ శాంతిపత్లో మాత్రం కేవలం టులిప్ ఫెండ్కు సంబంధించి కేవలం టులిప్స్ లాంటి ఫ్లవర్స్ని మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేశారు మొత్తానికి ఇక్కడ పర్యాటకులతో ఇక్కడ ఆనందభరితంగా సాగుతుంది మొత్తానికి వారికి మాత్రమే ఫోటోలు తీసుకుంటూ ఈ ఢిల్లీ క్లైమేట్ని వారు చాలా ఆనందంగా గడుపుతున్నారు చూసుకోవచ్చు మనం వచ్చిన వాహనాలన్నింటినీ కూడా రోడ్డుకి పక్కల ఆపుకుంటూ రోడ్డు మీదకి నుంచి ఇటు ఈ గార్డెన్లోకి వచ్చి చక్కగా ఆనందంగా ఫోటోలు తీసుకుంటూ ఆనంద భరితమైన క్షణాలను అయితే ఇక్కడ అనువాదిస్తున్నారు ఎందుకంటే ఢిల్లీ పొల్యూషన్ ఎప్పుడైనా చలికాలం వచ్చిందంటే ఢిల్లీలో పొల్యూషన్ దాదాపుగా 200 నుంచి 800 పొల్యూషన్ లెవెల్ వరకు అయితే వెళ్ళిపోతుంది ఎయిర్ క్వాలిటీ అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ పువ్వులను చూస్తూ గార్డెన్స్లో చక్కనైన స్వచ్ఛమైన గాలిని తీసుకుంటే అయితే ఆనందంగా ఎంజాయ్గా గడుపుతున్నారు ఇలాంటి మధురమైన క్షణాలు జీవితంలో గుర్తుండిపోయే విధంగా ఢిల్లీ నగరవాసులకు ఈ టులిప్ ఫెస్టివల్ ఇది రెండో ఏడాది రావటం ఇలాంటి ఏడాదులు మరెన్నో రావాలంటూ కూడా ఢిల్లీ నగర ప్రజలతో పాటు అలాగే విదేశీయులు కూడా ఏదైతే ఈ ప్రాంతానికి వస్తుంటారో అందరూ కూడా ఇలాంటి ఫెస్టివల్ని మళ్ళీ జరపాలంటూ కూడా ముఖ్యంగా కోరుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో ప్రశాంత్ ఆంధ్రప్రభ న్యూఢిల్లీ